మీనా ఇంట్లో బొమ్మల కొలువు ఘనం జరుగుతుంది. అప్పుడే వారికి ఓ శుభవార్త కూడా అందుతుంది. మౌనిక గర్భవతి అయిందనే విషయానికి తెలియగానే కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అయితే మౌనిక భర్త సంజుకు మాత్రం భార్య గర్భవతి అయిందనే ఆనందం అతనిలో ఉండదు. ఇక బాలు ఫోన్లో వీడియో గుణకు పంపించడానికి రోహిణి నానా తంటాలు పడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. మౌనిక గర్భవతి అనే విషయానికి తెలియగానే బాలు, మీనాల సంతోషానికి హద్దుల్లేవు. తన చెల్లి జీవితం ఇక బాగుంటుందని బాలు మురిసిపోతాడు. బాలు మౌనిక భర్తతో బావా, నా చెల్లిని కళ్లల్లో పెట్టుకుని చూసుకో. తన కడుపులో పెరుగుతున్నది మా ఇంటి వారసుడు. ఆ బిడ్డకు ఏలోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని అంటాడు. కాని నీలకంఠ ఆలోచనలు మరోలా ఉంటాయి. మౌనికకు విడాకులిచ్చి కొడుక్కి మరో పెళ్లి చేయాలని చూస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మౌనిక తాను గర్భవతి అనే విషయాన్ని చెబుతుంది. ఈ వార్త నీలకంఠకు అస్సలు మింగుడు పడలేదు. మౌనికను ఇంటినుంచి పంపించేయాలని కుట్రలు పన్నే అతనికి ఈ వార్త పిడుగులా తగిలింది. నీలకంఠ తనలో తాను, రిపోర్టులు చూస్తే ఆమె తల్లి కాలేదని ఉంది. కాని ఇప్పుడు గర్భవతి అంటోంది ఏంటి? నా కొడుకుకు ఇంకో పెళ్లి చేద్దామనుకున్న నా ప్లానంతా తలకిందులైందే అని మదనపడుతుంటాడు. అదే సమయంలో మౌనిక అత్త సువర్ణ ఆనందంతో కోడలిని దగ్గరకు తీసుకుంటుంది. మౌనికా, నీ కష్టాలు తీరిపోయాయి తల్లి. నేను నానమ్మను కాబోతున్నానా? ఇంతకంటే నాకు ఏం కావాలి అంటూ స్వీట్లు పంచుతుంది. మీనా ఇంట్లో బొమ్మల కొలువు, పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. సుశీలమ్మ ప్రభావతిని పూలు పట్టుకురమ్మని అడుగుతుంది. దానికి ఆమె ఆ పూలు పట్టుకొస్తే బాలుగాడు చూసి నన్ను వెటకారం చేస్తాడని అంటుంది. వాడు ఇక్కడ లేడులే, వెళ్ళి తీసుకురమ్మని సుశీలమ్మ ప్రభావతికి చెబుతుంది. అత్తకు ఎదురు చెప్పలేక పూలను తెస్తుంది. అప్పుడే బాలు సడన్ ఎంట్రీ ఇచ్చిన తల్లిని సరదాగా ఓ ఆట ఆడుకుంటాడు. మరోవైపు రోహిణి తన అత్తయ్య ప్రభావతిని బుట్టలో వేసుకోవడానికి మలేషియా నుంచి తెచ్చిన ప్రత్యేకమైన చీరను గిఫ్ట్గా ఇస్తుంది. అబ్బా, ఎంత బాగుంది ఈ చీర! ఇలాంటిది నేను ఇప్పటివరకు కట్టలేదు రోహిణి. నువ్వు నా కోడలివి కావడం నా అదృష్టం అని అంటుంది ప్రభావతి. ఈ బిల్డప్ను చూసిన బాలు తన తల్లి మేనరిజమ్స్ను ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్విస్తాడు. కాసేపటికే వాతావరణం వేడెక్కుతుంది. మీనా తన బస్తీ వాసులను పూజకు పిలుస్తుంది. వారిని చూసి ప్రభావతి ముఖం మార్చుకుంటుంది. వీళ్లంతా ఎవరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వీరికి వాయనం ఇవ్వడం ఏంటి? మీనా, నీకు అసలు బుద్ధి ఉందా? అంటూ ప్రభావతి అహంకారం బయటపెడుతుంది. అత్తయ్య, వాళ్ళు మన బస్తీ వాళ్ళు. పూజకు పిలిస్తే వచ్చారు అని మీనా సమాధానం ఇస్తుంది. ఎవరైతే ఏంటి? సోఫాలో కూర్చోవడం ఏంటి? కింద కూర్చోండి. ఇంకా చుట్టాలు రావాలి. మీకు తర్వాత ఇస్తాం వాయనం అని వక్ర బుద్ధిని భయపెడుతుంది ప్రభావతి. ఈ అవమానాన్ని గమనించిన సుశీలమ్మ బంధువు డాక్టర్ గట్టిగా రిటార్ట్ ఇస్తుంది. ప్రభావతిగారు, ముందు మిమ్మల్ని ఒక మంచి డాక్టర్కి చూపించాలి. సాటి మనిషిని గౌరవించలేని మీరు మనిషేనా? మీ మెదడు, గుండె సరిగ్గా పనిచేస్తున్నాయా? అంత అహంకారం ఎందుకు? ఈ మాటలకు అందరూ చప్పట్లు కొట్టగా ప్రభావతి అవమానంతో అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రోహిణి తన పాపాలు బయటపడకుండా ఉండటానికి బాలు ఫోన్లోని శివ వీడియోను దొంగిలించాలని ప్లాన్ చేస్తుంది. విద్య సహాయంతో ఫోన్ సంపాదిస్తుంది. రోహిణి తనలో తాను, ఈ ఒక్క వీడియో గనుక గుణకు పంపిస్తే నా పీడ విరగడవుతుంది. బాలు, మీనాల సంతోషానికి చెక్ పెడతా అని అనుకుంటుంది. కాని కంగారులో ఆమె శివ వీడియో అనుకుని మనోజ్ గుడి దగ్గర అడుక్కుంటున్న వీడియోను గుణకు పంపిస్తుంది. అది చూసిన గుణ ఫైర్ అవుతాడు. ఏయ్ రోహిణి, నీకు పిచ్చా? ఇదేనా శివ వీడియో? ఇందులో ఎవరో అడుక్కుంటున్నారు. నాతో ఆటలు ఆడితే నేరుగా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెడతా. జాగ్రత్త అంటూ గుణ ఫోన్లో రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. దీంతో రోహిణి ఆశలు అడుగంటిపోతాయి. తనను హెచ్చరించిన విద్యతో రోహిణి తన అసలు రంగు బయటపెడుతుంది. నా దారిలో ఎన్ని రాళ్లు ఉన్నా తొక్కుకుంటూ వెళ్తా. నా సంతోషం కోసం ఎంతకైనా తెగిస్తా అని రోహిణి విర్రవీగుతుంది. ఒకవైపు తల్లి కాబోతున్నానని మురిసిపోతున్న మౌనికకు భర్త సంజు రూపంలో పెద్ద షాక్ తగులుతుంది. సంజు ఆమె శీలాన్ని అనుమానిస్తూ మాట్లాడతాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే అని గ్యారంటీ ఏంటి? అని సంజు ప్రశ్నిస్తాడు. ఆ మాట విన్న మౌనిక కుప్పకూలిపోతుంది. అక్కడే ఉన్న అత్త సువర్ణ ఆవేశంతో సంజు చెంప చెల్లుమనిపిస్తుంది. ఒరే, నీలాంటి వాడిని కన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. మౌనికలాంటి భార్య దొరకడం నీ అదృష్టం.
తన అన్నయ్య బాలుకు గనుక ఈ విషయానికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అంటూ సువర్ణ కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. మౌనిక కన్నీళ్లతో సంజును నిలదీస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? మీ మనస్సాక్షికి కూడా తెలియదా మీరు తండ్రి కాబోతున్నారని? అని ఏడుస్తుంది. సంజు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంతో మౌనిక గదిలోకి వెళ్లి బోరున విలపిస్తుంది. మరోవైపు బాలు తన ఫోన్ రోహిణి చేతిలో ఉండటం చూసి నిలదీస్తాడు. నా ఫోన్ నీ చేతిలోకి ఎలా వచ్చింది రోహిణీ? ఏం చేస్తున్నావు ఇందులో? అని బాలు రోహిణిని ప్రశ్నిస్తాడు. రోహిణి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతుండగా మీనా వచ్చి పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎపిసోడ్ చివర్లో ఉత్కంఠ పెంచే మరో మలుపు తిరిగింది. బాలు తన మంచి మనసుతో రోహిణి తల్లి సుగుణమ్మకు ఫోన్ చేస్తాడు. మా ఇంట్లో బొమ్మల కొలువు జరుగుతోంది. మీరు తప్పకుండా రావాలి. నేను కారు పంపిస్తాను అని బాలు సుగుణమ్మకు ఫోన్ చేస్తాడు. సుగుణమ్మ రానని చెబుతున్నా బాలు పట్టుబడతాడు. ఈ విషయానికి తెలిసిన రోహిణి భయంతో వణికిపోతుంది. అమ్మ ఇక్కడికి వస్తే నా గతం, నా అబద్ధాలు అన్నీ బయటపడతాయి అని ఆందోళన చెందుతుంది. అక్కడితో సోమవారం ఎపిసోడ్ ముగిసింది.